చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు గెలవడానికి మాత్రమే మీరు వాగ్దానాలు ఇచ్చారా? అవి నిలబెట్టుకునే ఉద్దేశం మీకు లేదా? ఇప్పటికే చంద్రబాబు గారు 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిల కింద జనాల నెత్తిన మోపారు. మీకు వైసీపీకి ఏమిటి తేడా? 5 సంవత్సరాలలో వాళ్ళు 35,000 కోట్ల రూపాయలు ప్రజల్ని పిండి వసూలు చేస్తే ఇప్పుడు మీరు కూడా ప్రజల రక్తం పిండడానికి సిద్ధపడలేదా? 17,000 కోట్ల రూపాయలు అంటే ఇది సామాన్యమైన భారం కాదు. కనీసం ప్రతి ఇంటికి వచ్చే పవర్ బిల్లులో 40% హైక్ ఉండబోతుంది. మరి చంద్రబాబు గారు కేటాయింపులు చేసేటప్పుడు వీటి గురించి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? బీజేపీతో మీరు స్నేహం కొనసాగిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అక్కడ కేంద్రంలో నిలబెట్టి ఉన్నారు. ఈరోజు మోడీ గారు అధికారంలో ఉన్నారు అంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన బలం, మీరు ఆయనకి ఇచ్చిన బలం. ఇది ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయినా కూడా మన రాష్ట్రానికి ఏది చేయకపోయినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఒక గుండు సున్నా ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు మోడీ గారిని. ఎందుకు అని అడుగుతున్నాం. బడ్జెట్లో సూపర్ 6 కేటాయింపులు లేకపోగా కనీసం ఈ పవర్ బిల్లు అడిషనల్గా ప్రజల్ని ఈసారైనా కాపాడుతారు అనుకుంటే కనీసం ఇది కూడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇంకా లిక్కర్ మీద ఇంకా అదనంగా 10,000 కోట్ల రూపాయలు సంపాదిస్తారట. అంటే ఇప్పటికే బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయి. ఇంకా ఇది యథావిధిగా కంటిన్యూ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ డబుల్ అవ్వబోతున్నాయి. ఇది ప్రజల బడ్జెట్ కానే కాదు. ఇది ప్రజల కోసం రూపొందించిన బడ్జెట్ కానే కాదు. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికి ఏం చెప్పాలనో మేనిఫెస్టోలో అది చెప్తున్నారు. ఎన్నికలప్పుడు ఆ వాగ్దానాలు ఇస్తున్నారు. ముందు వెనక ఆలోచించకుండా ఇస్తున్నారు. చంద్రబాబు గారికి తెలియదా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది వైసీపీ ప్రభుత్వం అని? 11 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పుల భారం ఉంది అని? ఇవన్నీ తెలిసే కదా వాగ్దానాలు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకున్న తర్వాత, మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరే కాదు బీజేపీ పార్టీని కూడా మీరు అధికారంలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం చేయడం భావ్యం కాదు. ఇది ప్రజల బడ్జెట్ కానే కాదు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. ప్రజా వంచన బడ్జెట్ ఒకవైపు ఇలా ఉంటే, చంద్రబాబు గారి వైఖరి పాలకపక్షం ఇలా ఉంటే, ఇంకోవైపు ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోలంతా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసుకుని కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే
మీకు 11 సీట్లే ఇచ్చారు. పోనీ అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇలా అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పడం ఏమిటండి? ఇది చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాం. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా ఉంటారు అని గెలిపించారు. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీరేమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ? ఆలోచన ఉండనవసరం లేదా? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. మీ డెఫినిషనే అది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు పొడచడం కాదా? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని? చెప్పలేదు కదా. ప్రజలు ఏమనుకున్నారు? మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా? మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారిదంటే అహంకారం అనుకోవచ్చు. మీ అందరికీ ఏమైంది? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా. మీరు అక్కడెక్కడో మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడతాం, పక్కింట్లో మాట్లాడతామంటే ఏమర్థం ఉందండి? మాట్లాడొద్దు అనటం లేదు, పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు, కానీ అసెంబ్లీలో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అయితే మీరు పోము అంటే ఎంత అజ్ఞానమో ఇది బయటపడుతుంది. మళ్ళీ చెప్తున్నాము, దిస్ ఈజ్ నాట్ రైట్. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాము, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు. ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్లో తప్పుంది అని అసెంబ్లీలో ఎవడు మాట్లాడేవాడే లేడు. దిస్ ఈజ్ రిడిక్యులస్. వెళ్ళాల్సిన అవసరం ఉంది. సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6కు కేటాయింపులు ఎక్కడున్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇసుక దందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించటం లేదా? మళ్ళీ చెప్తున్నాం, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి మేము అసెంబ్లీకి వెళ్ళము, మిమ్మల్ని గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి. అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటేస్తారేమో చూడండి. మీరు అలా రెఫరెండం తీసుకోగలిగితే ఇది చేయండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీకు ధైర్యం లేకపోతే, మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానే కారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా కనీసం మీ ఇండిపెండెంట్ కెపాసిటీలోనైనా అసెంబ్లీకి వెళ్ళండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. థ్యాంక్ యూ. వాళ్ళకి ఏదైనా క్లారిటీ ఉంటే కదా. ఓకేనా?